నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. సో, ఇండియా వైస్‌గా మోస్ట్ కామన్ క్యాన్సర్స్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి అనేది మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మరి ఈ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్‌కి గల కారణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ గానీ, అసలు దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏంటి అనేది దీని మీద మనం డిస్కస్ చేద్దాం. ఈ విషయాల గురించి పూర్తి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అజేష్ రాజ్ సక్సేనా, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, అసలు యెస్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జనరల్‌గా అంటే లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా? హిస్టారికల్ ఏదనంటే హిస్టరీ మన పాస్ట్‌లో పేరెంట్స్‌కి లేదా గ్రాండ్ పేరెంట్స్‌కి ఎవరి వల్ల ఉన్నందుకు యెస్. వస్తుందా? యెస్. జెనెటిక్ ఇష్యూసా? ఆహ్, అంటే వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి? సో, రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఉన్న కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. హ్మ్. దీంట్లో మనం ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్‌ని కొన్ని మోడిఫైయబుల్ అండ్ నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్‌లో డివైడ్ చేసుకోవచ్చు. హ్మ్. మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం కంట్రోల్ చేసుకునే రిస్క్ ఫ్యాక్టర్స్. దీంట్లో కంట్రోల్ చేసుకునే రిస్క్ ఫ్యాక్టర్స్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాంట్రిబ్యూటర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ అవర్ డయట్ అండ్ లైఫ్ స్టైల్. దట్ ఈస్ ఎ వెరీ కామన్. సో ఈ ఈ మధ్య హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, మనకు రెడీమేడ్ ఫుడ్స్, హ్మ్. దీంట్లో ఉన్న ఆల్కహాల్ కన్సంప్షన్, హ్మ్. ఇవన్నీ దే ఆర్ నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓహో! వీటి వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎస్, వస్తదా? మన జనరల్‌గా డయట్ అండ్ లైఫ్ లివర్ స్టైల్ అంటే చాలా కామన్. నార్మల్ లివర్, కిడ్నీ వీటి మీద ఎఫెక్ట్ పడుతదా? ఎస్, బ్రెస్ట్ మీద ఎలా? బ్రెస్ట్ మీద కూడా దీంట్లో దే ఆర్ ఆల్ హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్. అచ్చచ్చ! ఎస్. సో అండ్ వన్ మోర్ డౌట్, ఏంటంటే ఎక్కువగా ఫీమేల్ ఆల్కహాల్ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోరు ఎక్కువ కదా! అది తీసుకోరు కదా! తీసుకోని వాళ్ళలో కూడా ఇవి మనం బ్రెస్ట్ రిస్క్ క్యాన్సర్ చూస్తాం. మామూలు మనిషి కంటే రిస్క్ పెరుగుతుంది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు. అచ్చా! ఓకే. ఇవి కాకుండా చూడండి, ఈ ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో మనకు ప్రొటెక్టివ్ ఏమేమి ఉంటాయి, మనకు బ్రెస్ట్ ఫీడ్ చేసినప్పుడు ప్రొటెక్టివ్ ఉంటుంది. మనకు ఎన్ని డ్యూరేషన్ హార్మోనల్ ఎక్స్పోజర్ ఎంత ఎక్కువ ఉంటుంది అంత రిస్క్ మనకు పెరిగే అవకాశాలు ఉంటాయి. సో కొంతమందికి పీరియడ్స్ త్వరగా స్టార్ట్ అయిపోతాయి, హార్డ్లీ 11-12 ఇయర్స్లోనే. సో అర్లీ మెనార్కీ ఆర్ లేట్ మెనోపాజ్, కొంత నార్మలీ మనకు 48-50 వరకు పీరియడ్స్ ఆగిపోవాలి. ఆ పీరియడ్స్ ఆగిపోలేదు, డిలేడ్గా ఇంకా కూడా నడుస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నార్మలీ రిస్క్ పెరుగుతుంది. సో అర్లీ మెనార్కీ, లేట్ మెనోపాజ్. సెకండ్ మనకు నల్లి ప్యారిటీ, అంటే పిల్లలు సంతానం లేనప్పుడు కూడా. నల్లి సో నల్లి ప్యారిటీ అంటాము మెడికల్ టర్మ్స్లో, నల్లి అంటే ప్యారిటీ. సంతానం లేనప్పుడు. ఇప్పుడు సంతానం మనం లేమి. పిల్లలు వద్దనుకుంటారు కొంతమంది ఫర్ వేరియస్ రీజన్స్. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు రిస్క్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సెకండ్, బ్రెస్ట్ ఫీడింగ్. మోస్ట్ ప్రొటెక్టివ్ థింగ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇవ్వకపోతే ఇస్తే అది మనకు ప్రొటెక్షన్గా ఉంటుంది. ఇవ్వకుండా అలాగే సో ఉండడం. ఇవ్వకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, టైం లేదు, బిజీ. సో బ్రెస్ట్ ఫీడ్ చేయలేనప్పుడు కూడా మ్మ్. మనకు, ఇఫ్ యూ కంపేర్ టు ఎ ఉమెన్ హూ హాస్ బ్రెస్ట్ ఫెడ్ ఫర్ అబౌట్ 6 months ఆర్ 1 year, చేయలేనప్పుడు మనకు రిస్క్ పెరుగుతుంది. ఎందుకంటే అంటే పాలు అందులో ఉండిపోయి లంప్స్ అలా ఉండడమా అట్లాంటివి? నార్మలీ హిస్టారికలీ దట్ ఈస్ ద షోన్ టు హ్యావ్ ఎ హయ్యర్ రిస్క్. ఇప్పుడు సెకండ్ థింగ్ ఇస్, మనకి ఇవి కాకుండా కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు జెనెటిక్ ఫ్యాక్టర్ అండ్ ఏజ్, మనకి ఏజ్ ఎలా పెరుగుతుంది, మ్యూటేషన్ జరిగే అవకాశాలు పెరుగుతాయి అండ్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో ఎల్డర్లీ ఏజ్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఇవి కాకుండా కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి. సో ఎస్పెషలీ BRCA సిండ్రోమ్స్ అని పేరు విని ఉంటారు మీరు. సో వీళ్ళలో కూడా చిన్న వయసులో కూడా రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్కి, మదర్కి, సిస్టర్ లేకుంటే గ్రాండ్ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉన్నప్పుడు, బ్రెస్ట్ క్యాన్సర్ కాకుండా ఓవేరియన్ క్యాన్సర్స్ కూడా ఉండొచ్చు ఫ్యామిలీలో. లేకుంటే మగవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉండొచ్చు, లేకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఉండొచ్చు. సో అలాంటి సిమ్టమ్స్లో వాళ్ళు పేరెంట్స్ నుంచి ఆ జీన్స్ ఇన్హెరిట్ చేసినప్పుడు కూడా వాళ్ళకు క్యాన్సర్ రిస్క్ నియర్లీ 60-70% పెరుగుతుంది యాజ్ కంపేర్డ్ టు ఏ నార్మల్ పర్సన్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి కాకుండా కొన్ని హార్మోనల్ పిల్స్, మనం హార్మోన్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు, లేకుంటే పీరియడ్స్ అయిపోయినాక ఈస్ట్రోజన్ సప్లిమెంటేషన్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు, సో అప్పుడు కూడా మనకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో మొత్తం ఎన్ని టైప్స్ ఉంటాయండి బ్రెస్ట్ క్యాన్సర్స్? బ్రెస్ట్ క్యాన్సర్స్ చూడండి, బ్రెస్ట్ క్యాన్సర్స్లో పెథలాజికలీ కామన్లీ చూస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ఎన్ ఇన్ఫిల్ట్రేటెడ్ డక్టల్ కార్సినోమా అంటాము.
ది అదర్ వన్ ఇస్ ఎ లాబులర్ కార్సినోమా. అవి ఒక బోత్ సైడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి లాబులర్ కార్సినోమాస్లో. ఆ మెయిన్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో కూడా ఇవి ఇప్పుడు మేము ఏం చేస్తామంటే బిఫోర్ వి డిసైడ్ ఆన్ ద ట్రీట్మెంట్, మాలిక్యులర్ టైప్స్ అంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా మళ్ళీ ఎటువంటి సబ్ టైప్స్ ఉన్నాయి అది కూడా చూస్తాము బిఫోర్ వి స్టార్ట్ ఎ ట్రీట్మెంట్ అండ్ బిఫోర్ వి గివ్ దెమ్ ఎ ట్రీట్మెంట్ ప్లాన్. సో ఫస్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు క్యాన్సర్ కన్ఫర్మ్ చేసుకోవడం, సెకండ్ ఏ స్టేజ్లో ఉన్నారు అని, థర్డ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎటువంటి మాలిక్యులర్ సబ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నాయని. బికాస్ నో టూ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ ద సేమ్. సో ఆ మాలిక్యులర్ టెస్ట్ చేసుకొని కూడా ఇది హార్మోన్ డిపెండెంట్ బ్రెస్ట్ క్యాన్సరా, లేకుంటే హార్మోన్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సరా, లేకుంటే HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సరా. సో దానివల్ల మేము ట్రీట్మెంట్ స్ట్రాటజీ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, గాట్ ఇట్ సార్. సో చూసారు కదా, అండ్ చాలా డీటెయిల్గా కూడా డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్కి సంబంధించి ఇంకా మనం చాలా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కీప్ వాచింగ్ RTV హెల్త్. నమస్కారం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.